నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి పగ్గాలు చేతబట్టి సరిగ్గా ఈ రోజుకు 12 సంవత్సరాలు పూర్తయింది. 2014 మే 26వ తేదీన ఆయన మొట్టమొదటిసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. మరి ఈ 12 సంవత్సరాల మోడీ గారి పాలనా కాలాన్ని మనము ఒక్కసారి విశ్లేషిస్తే భారతదేశ చరిత్రలో ఒక చీకటి యుగంగా, ఒక రాహుకాలంగా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా భారతదేశము వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. ఇక్కడ ఏ ప్రభుత్వమైనా మొట్టమొదట ప్రాముఖ్యత ఇవ్వాల్సింది వ్యవసాయ రంగానికి. కానీ ఈ 12 సంవత్సరాల్లో వ్యవసాయ రంగం అధోగతి పాలైంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వ్యవసాయము గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కురుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయము దండుగానే పరిస్థితి వచ్చింది. ఇది ఒక ప్రధానమైన వైఫల్యం. ఇక రెండవది నిరుద్యోగం. దేశంలో నిరుద్యోగం వికటాట్టహాసం చేస్తూ ఉంది. యువతకు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఇక మూడవది ధరలు, నిత్యావసర ధరలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు ఈ 12 సంవత్సరాల కాలంలో ఆకాశాన్ని అడ్డుతున్నాయి. సామాన్యునికి అందుబాటులో లేవు, రైతులకు అందుబాటులో లేవు. మరీ ప్రత్యేకించి ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయని సాకు చూపి కేవలము 10 రోజుల సమయంలో 4 సార్లు పెంచడం జరిగింది. లీటర్ పెట్రోల్ మీద, డీజిల్ మీద 8 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ఒక వడ్డింపుల ప్రభుత్వంగా, వాయింపుల ప్రభుత్వంగా తయారైపోయింది మోడీ ప్రభుత్వం. ఇక తర్వాత వ్యవస్థలు, ఈ యొక్క రాజ్యాంగ ప్రతిపత్తికలైనటువంటి వ్యవస్థలు, అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, ఎన్ఐఏ కానీ, ఎలక్షన్ కమిషను, ఇవన్నీ ఈ 12 సంవత్సరాల కాలంలో నిర్వీర్యమైపోవడమే కాకుండా దుర్వినియోగం కూడా జరిగాయి. ఇక ప్రత్యేకించి విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వంగా, లీకుల ప్రభుత్వంగా, రద్దుల ప్రభుత్వంగా తయారైపోయింది మోడీ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షలు 2024లో లీక్ అయింది, 25లో లీక్ అయింది, 26లో లీక్ అయింది, రద్దయింది పరీక్ష. అంటే 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ ఉంది మోడీ ప్రభుత్వం. కాబట్టి ఈ రంగంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే అధపాతాళానికి పడిపోయింది. దేశం అప్పుల భారత్ అయిపోయింది. 1947 నుంచి 2014 వరకు ఈ 67 సంవత్సరాల పాలనా కాలంలో నెహ్రూ గారు మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 45 లక్షల కోట్ల రూపాయలు. కానీ కేవలం ఈ 12 సంవత్సరాల్లో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనలో చేసిన అదనపు అప్పు 155 లక్షల కోట్ల రూపాయలు. దేశం అప్పుల భారత్ అయిపోయింది. తలసరి ఆదాయంలో ప్రపంచంలో 142వ స్థానంలో ఉన్నాం. ఆకలి సూచికలో 101 స్థానంలో ఉన్నాం. మానవాభివృద్ధి సూచికలో 130వ స్థానంలో ఉన్నాం. సంతోష సూచికలో 144వ స్థానంలో ఉన్నాం. చివరికి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరం కాలుష్యం కారణంగా నివాసయోగ్యం కాని పరిస్థితికి వచ్చింది ఈ 12 ఏళ్ల పాలనా కాలంలో. ఇండిగో సంక్షేమం అది ఒక భయంకరమైనటువంటి పీడకల. కాబట్టి అటు విధంగా ఏ రంగంలో చూసినా ఇంకా విదేశాంగ విధానం ఏ దేశముతో సఖ్యత లేదు. ఏ దేశము భారతదేశాన్ని అటు గౌరవంగా చూడడం లేదు, ఇటు భయపడి చూడడం లేదు. తూర్పు పక్కన వస్తే బంగ్లాదేశ్, పడమర పాకిస్తాను, ఉత్తరాన నేపాల్, దక్షిణాన శ్రీలంక, ఏ దేశంతో సఖ్యత లేదు.
మన మీద ఆధారపడ్డ దేశాలు కూడా మనల్ని కేర్ చేయడం లేదు, గౌరవించలేదు. కాబట్టి అన్ని విధాల వైఫల్యం చెందింది. దీనికి ఈ అసంతృప్తికి, అసమ్మతికి దీనికి పరాకాష్ట ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక దాన్ని ఏర్పాటు చేయడం, కేవలం 7-8 రోజుల్లో 2 కోట్ల మంది దాంట్లో ఫాలోవర్స్ రావడం అనేది ప్రభుత్వం మీద, ప్రజల్లో ప్రత్యేకించి యువతలో ఏ విధంగా అసంతృప్తి, అసమ్మతి రోజు రోజుకు పెరిగిపోతూ ఉందో ఇది ఒక నిదర్శనం. కనీసం ఇప్పుడైనా మోడీ ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకొని వచ్చే 3 సంవత్సరాలైనా సుపరిపాలన, మంచి పరిపాలన అందించాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.